నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమాలై నిన్నటికి 1080 రోజులైందండి. ఈ రోజు 1081వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1081వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 19వ తేదీన మనం శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలోని సారాంశాన్ని రహస్యాతి విషయాల్ని 62, 63 శ్లోకాల్లో తెలుసుకున్న దానికి ముందుగా కృష్ణ దేశికేంద్రుల 212వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తనువుకు నాకును వేరని అనగూడదు, అదెట్టులనిన అనవరతంబున్ పనులన్నీ తనువు నే లేఖను చేయగవశముగాదుగావున స్వామి. ఈ సామి పదప్రయోగం శిష్యుడు అని మనకు స్పష్టంగా తెలిసిపోతుందండి. దీనికి ఇక్కడ నుంచి టైటిల్ ఒకసారి గమనించండి. శిష్యుడే సద్గురువుగా అపరోక్షము చెంది పలుకుట. శిష్యుడే సద్గురువుగా అపరోక్షం పడి ఓకేనండి. ఓకే, శిష్యుడే సద్గురువుగా అపరోక్షము చెంది పలుకుతున్నాడు. అవునండి. కావాలంటే చూడండి, మనం శిష్య స్పందన అని మొదలు పెట్టినాం 209 నుంచి. ఏమని, నేను చెప్పినట్లు చెప్పరా అని గురువు చెప్తే శిష్యుడు ప్రారంభిస్తాడు. కానీ శిష్యుడుగా ప్రారంభించలేదు. గురువు చెప్పిన వాక్యాలను యథాతథంగా చెప్పలేదు. గురువు చెప్పినటువంటి విషయాన్ని ఆచరించి తనదైన అనుభవాన్ని చెబుతున్నందున ఈ శిష్యుడు సద్గురువుగా అపరోక్షత చెందినట్లు సద్గురువులందరికీ తెలుస్తుంది. చూద్దాం ఒకసారి, చెక్ చేద్దామండి. మనం చెప్పుకున్న విషయం అందులో ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఆయన ఏమంటాడంటే, సద్గురుమూర్తి అపరోక్షం చెందకపోతే ఇటువంటి పదాలు రావు అతని నోట్లో. ఎంత క్లారిటీనో, ఈ 3 నేనుల్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. తనువు 3వ నేనని చెప్పాను మీకు. నేను నామరూపాలన్నీ 3వ నేనని చెప్పాను. అవునండి, అవును. తనువులో ఉండే నేను 2వ నేనని చెప్పాను. అవునండి. ఈ 2 ఒకటేనని చెప్పాను. 3 ముక్కలుగా కోసిన ఆపిల్ పండు 4వది కాదు. 3వ వస్తులుగా తెలియబడుతున్న అబద్ధపు గుర్తు 4వది కాదు. అట్లా ఆ విధంగా ఇతను చెప్తాడు. ఇప్పుడు మిగతా పదాలంతా సాహిత్యము, వ్యాఖ్యానము, భాష్యాలు, గ్రంథాలు, గురువులు, శిష్యులు అని పక్కన పెట్టండి. నీలో గురువు మాట్లాడుతున్నాడు. వినండి. తనువుకు నాకును వేరని అంటే ఈ శరీరము నేను వేరు అని ఎప్పుడు అనొద్దండి. ఇది మీకు 7వ అధ్యాయం 4-5 శ్లోకాల్లో నిన్న చిన్నపిల్లలకు బాలల భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. తనువు పంచభూతమయం అండి. దీన్ని అపరము అంటారండి. గుర్తుపెట్టుకోండి, అపరము. శరీరము అపరం అండి. అవును. దేహంలో మాట్లాడేది పరము. దేహంలో మాట్లాడేది పరం అండి. ఓకేనండి. అపరము సహాయంతోనే పరం మాట్లాడుతుంది. పరము పరం. ఓకేనండి. అంటే కారణం అనేది ఎప్పుడు కూడా దేహం వ్యష్టి. 24 ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటిది దేహం. అందులో 25వ వాడు సమిష్టి. అదేనండి. 25వ వాడు అనేటువంటి వాడు మనం ఈ నెంబర్లు ఎందుకు పెట్టాము? ఆకాశాన్ని డివైడ్ చేసుకోవడం కోసం పెట్టాం. అంతేనండి. ఆకాశం అనే శూన్యము ఎట్లా 24 తత్వాలు అయిందో తెలుసుకోవడం కోసం కళలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 24 ఇంద్రియాలతో తెలియబడినటువంటిది తనువు, మొదటి పదం. అవును, తనువు. 25వ వాడే నేను. అది వెష్టి స్థూలం. ఓకే.
అదే ఇది అదిగా అది ఇదిగా అవుతుంది. చూపిస్తాను ఇప్పుడు మీకు. విత్తనము ఒకటే ఉన్నప్పుడు వ్యష్టిగా తెలుస్తుంది మనకు. అవును. విత్తనంలో వచ్చినటువంటి చెట్టులో ఎన్నో విత్తనాలు ఉండవు. అవును. కాబట్టి సమిష్టి వ్యష్టి రెండు ఒక వస్తువే. రెండు ఒక వస్తువే. అవునండి. ప్రూఫ్ ఏంటంటే వ్యష్టి విత్తనము ఒకటిగా తెలుస్తుంది. అదే మీరందరూ శరీరంలో మాట్లాడేది రెండు ఒకటే కదా. అంతేనండి. అది అవును. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ మీరు ఇది వ్యాఖ్యానం అంతా అయిన తర్వాత మళ్ళీ ప్రశ్న ఇక్కడికి రాకూడదు. క్లియర్, మీరు చెప్పింది క్లియర్ గా ఉంది. ఓకే గురుగారు, చెప్పినప్పుడు క్లియర్ ఉంది. మనలో అది అపరోక్షత చెందితే తప్ప. ఎందుకంటే ఈరోజు 62, 63 2 శ్లోకాల్లో బోధ పూర్తిగా వస్తుందండి. అదేనండి. ఆయన 62వ శ్లోకానికి ఏమంటాడు? రహస్యం అంటాడు. 63వ శ్లోకానికి సర్వరహస్యాల్లో ఇది రహస్యం అంటాడు. పదాలు వాడాడు గాని నాకేమది రహస్యంగా ఏం కనపడలేదండి. అంత బట్టబయలుగానే తెలుస్తున్నది. అంటే బట్టబయలుగా నువ్వు తెలుసుకోవడం కోసం దాన్ని ఆ పదాలు పెట్టి ఉపయోగిస్తారు అంతే. అది ఇది చాలా సింపుల్ అండి. అన్నిటికంటే సులభం అండి. ఇది మనం చేస్తా ఉండేదే కష్టం అయ్యా. తనువుకి నాకు వేరని శిష్యుడే మాట్లాడుతున్నాడు. చూసుకోండి, ఈ శిష్యుడు గురువేనండి. సద్గురుమూర్తిని అపరోక్షం చేసుకున్నాడేనండి. ఇంకా దగ్గరకు వచ్చి చెప్పేదే. శిష్యుడి పేరు పెట్టి రాసింది కృష్ణప్రభువే కదా. ఈ గురు శిష్యులు ఇద్దరు కృష్ణప్రభు స్వరూపమే కదా. అవును. పార్వతిగా పరమేశ్వరుడిగా సంవాదం చేసింది ఎవరు? రచయిత వ్యాసుడే కదా. అవును. మరి గురువుగా శిష్యుడిగా తెలియబడింది కావూరు నాగేశ్వర ప్రసాద్ అని తెలుసుకుంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ కంటే పరిపూర్ణ వేరే ఆడి నుంచి రావాలన్నా నీకా క్లియర్ గా ఉందా? అంతేనండి. శిష్యుడు అప్రోక్షం కావాలి. గురువు విషయంలో అప్రోక్షం అయితేనే అది అవుతుంది. చాలా ఆ పదం పట్టారు. ఆ పదాన్ని మీరు ఆస్వాదించాలి ఇప్పుడు. సంతోషం. కాబట్టి ఈ తనువు నేను వేరేని చెప్పకూడదు, ఎప్పటికీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే ఆడంటాడు, ఆయన చెప్తాడు, ఎట్టులనినా నేను శరీరము వేరు అనకూడదయ్యా. ఎందుకంటే అనవతరంబున్ అంటే ఎన్ని జన్మలకైనా, ఏ జన్మలోనైనా, ఈగ దోమ నుంచి మానిషి వరకు ఏ జన్మైనా అన్ని జన్మలు లేవు, అన్ని ఒక ఆకాశంలోనే. చాలా మంది వర్ణిస్తూ ఉంటారు మనకు అర్థం కావడం కోసం, బ్రహ్మ విద్య పట్ల ఆసక్తి కలగడం కోసం ఎన్నో 84 లక్షల జీవరాశులను మైనస్ చేసి ఒకటి తగ్గించి మళ్ళీ పెంచి చెప్తూ ఉంటారు. 84 లక్షల జీవరాశుల్లో ఉండేది ఒక నేనే, మాయా ఆకాశం స్వరూపం. అవునండి. అది ఇన్ని నేనులుగా తెలుస్తుంది. అనవరతము అంటే నిరంతరము అని అర్థం. అనవరతం అంటే నిరంతరం. అవునండి. అనవరతంబున్ నిరంతరము, ఎల్లప్పుడు కూడా. కాలములోని వస్తువు కాల గర్భములోనిదే కాదంటారా? అవునండి. కాలాతీతమైన వస్తువుని కాలములో తెలియుటకు వీలు లేదు కాదంటారా? లేదు. గాఢ నిద్రలో ఉండేటువంటి వస్తువు ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ లేదు కాబట్టి ఆ వస్తువు నువ్వు అని ఇప్పుడు చెప్తాడా నేను. బాగా గమనించండి, నా గాఢ నిద్రలో కూడా ఎప్పుడు ఉన్న వస్తువు అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ మీరు అటాచ్ అవ్వడం వల్ల దాన్ని మీరు ఇప్పుడు గుర్తించలేకపోతున్నారు. ఈ నాగేశ్వర ప్రసాద్ తో దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అది కుదరదు. ఎందుకంటే అందులో నాగేశ్వర ప్రసాద్ లేడు. ఆ క్లారిటీ చూసుకోండి. అది ఆ నాగేశ్వర ప్రసాద్ చేసే పని అని తెలుసా? ఇదో పనులన్నీ తనువు నే లేఖను చేయగా. నాగేశ్వర ప్రసాద్ అనే దేహము అందులో ఉండేటటువంటి ఆ సృష్టికి సంబంధించినటువంటి ఆకాశానికి సంబంధించినటువంటి అబద్ధపు గుర్తు సహాయం లేకుండా పుట్టి దేహమే పనిచేస్తుందే. కనుక ఆ నేను అనేది విత్తనము, రెండో నేను, మూడో నేను అనేది శరీరం కలిసి. అవునండి. రెండో నేనులో మూడో నేను డూప్లికేట్, మూడో నేనులో రెండో నేను ఒరిజినల్. రెండో నేనులో మూడో నేను డూప్లికేట్, మూడో నేనులో రెండో నేను ఒరిజినల్. కానీ ఈ రెంటికి మించిన ఒరిజినల్ ఒకటి ఉన్నది. అది అచల పరిపూర్ణం, అది అంతటా ఉంది. అదే నీ నిజమైన స్వరూపం. దాన్ని గుర్తించడమే ఈరోజు 62, 63 శ్లోకాల పరమార్థం. దాన్ని తెలుసుకున్నాడే ఈ కృష్ణ ప్రభు.
ఒక గురు శిష్యుల మాటల వలె కల్పించి సకల పరమార్థ సారాన్నంతా రంగరించి నారికేల పాకంలో ఉండేదాన్ని ద్రాక్ష పాకంలో తెచ్చి సులభంగా మనకు చాలా సులభంగా ఇచ్చినటువంటి ఈ 212వ కందపద్యంలో విషయం చూస్తే ఎట్టుందంటే శ్రీకృష్ణ దేశికేంద్రులే సద్గురుమూర్తిగా గురు శిష్యులనే రెండు పదాలని కల్పించి సమాజంలో భ్రాంతిలో బ్రతుకుతున్నటువంటి వారిని భ్రాంతిరహితుల్ని చేయడానికి రాసినటువంటి పద్యాలు ఇవి. కనుక చూసుకోండి, నే లేక తనువు ఏ పనైనా చేస్తుందా? తనువు కార్యము, తనువుకు సంబంధించిన నేను కారణం. ఈ రెండుకి సంబంధం లేనటువంటి నేను గాఢ నిద్రలో ఉండేటువంటి నేను. ఆ గాఢ నిద్రలో ఉండే నేను ఇప్పుడు దీనిలో ఎడకిన పోయిందా? కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ అబద్ధంతో ఆ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చీకటి ఎప్పుడైనా సూర్యుడిని చూసే వీలుందా? పోనీ సూర్యుడు చీకటిని చూసే వీలుందా? అది కూడా లేదు. కాబట్టి ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది ద్వంద్వము. చూసుకోండి, మనం మాట్లాడుతూ ఉండేది ద్వంద్వము, అచల పరిపూర్ణము, ద్వంద్వరహితము. నాకేమో దీంట్లో వ్యాఖ్యానానికి ఏం పదం కనపడడం లేదు. ఎంత క్లారిటీ చూడండి. అవునండి. శీర్షిక చూసుకోండి, శిష్యుడే సద్గురువుగా అపరోక్షత చెంది కృష్ణ ప్రభువు సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడై చెబుతున్నటువంటి పలుకులివి. ఇక్కడ గురువు లేదు, శిష్యుడు లేదు. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు, గుర్తేమి లేదు. రాత్రి పవలులు రెండు రహితమై ఉండు అంటాడు. నిర్గుణం నిర్మలం నిశ్చలం బ్రహ్మ అంటాడు. చూడండి, జాగ్రత్తాదులు లేవు, జగయుగము లేదు, పంచ అవస్థలు లేవు, పరిపూర్ణమందు. గాఢ నిద్ర అనేదాన్ని ఊరికే నీకు ఒక ఉదాహరణకు చెప్పడమే తప్ప నిద్ర పరిపూర్ణం ఎట్టయితది? అదేలేండి, 3 అవస్థలు దాంట్లో లేవుగా. అది 3 అవస్థలు దాంట్లో ఉందన్నా తప్పే, లేదన్నా తప్పే. లేదనుకో, లేదని చెప్పావనుకో, చెప్పేది ఒక అవస్థ. ఉందని చెప్పావనుకో, అది కూడా ఈ జాగ్రత్త అవస్థే. అవునండి కదా? అవును, కానీ కక్కలేము మింగాలేము ఎట్లా అయింది పరిస్థితి. అంత కష్టమేమి లేదు. అది నాగేశ్వర ప్రసాద్ పరిస్థితి. మీరు పరిపూర్ణుడు తండ్రి. అంటే కక్కలేము మింగలేమంటే అది సమస్యలో ఉన్నట్టు చెప్తున్నారు మీరు నన్ను. సమస్య కదా గురువు గారు, లేకపోతే ఏది కూడా స్పష్టంగా మనం చెప్పలేని స్థితి, ఒక మగవాడి స్థితి. ఎస్, నేను ప్రతిరోజు అన్నమాట కదా మాట్లాడుతున్నా. అది నిజంగా చెప్పలేని స్థితి అంటారు కానీ పబ్లిక్ గా చెప్తానే ఉంటారే. నాకు కూడా తెలియదు నేను చెప్తున్నాననే విషయం లింగమూర్తి గారు వేదాంత మోక్షంలో చెప్పారు. నాకేం తెలియదు, నేనేం చెప్పలేదు అంటున్నాడు. ఏం మిగిలి పెట్టినాడు నన్ను అడిగినాడు ఆయన. మరి అది ఫాల్స్ అవుతుందేమో. ఏది ఫాల్స్ అవుతుందా? నేను చెప్తాను, నేను చెప్పలేదని చెప్తాం. చెప్పేవాడికి ఆయన చెప్పినట్టు తెలుస్తానే ఉందా? అదే లింగమూర్తికి తెలుస్తా ఉంది కదా, మీకు అబద్ధం అవుతుందేమో అని మీరు అంటున్నారు. లింగమూర్తి ఏమన్నారు చూడండి, ఆ తేడా చూడండి. మనకంత పరిపక్వత ఉండేది, ఆయనకి ఎంత పరిపక్వత చూడండి. పూజారి వెంకటేశం గారు నాకేమీ తెలియదు, నేనేమి చెప్పడం లేదంటూనే ఆయన మిగతా వాళ్ళు చెప్పడానికి ఏం మిగిలిపెట్టాడు అంటాడు. ఆయన పరిపక్వత అది. అదేనండి. మీరేం చెప్తున్నారు ఇప్పుడు? మీరు ఏది ఫాల్స్ అంటారు? మీరు ఫాల్స్ అన్న మాట ఏం చెప్పండి. ఫాల్స్ అనేది మనం బోధలో నేను లేకుండా చెప్తున్నాననే మాట అనేది ఎప్పుడు చెప్పడం అనేది అసాధ్యం కదా. ఫాల్స్ అండి, యాక్సెప్టెడ్ ఫాల్స్. నేను ఒప్పుకుంటున్నాను కదా. నేను అబద్ధం అండి. నేను అబద్ధం చెప్పండి ఇప్పుడు. మూడో నేను, రెండో అబద్ధమే. మరి ఆ సత్యం ఏది? సత్యం ఆ రెండు గాని సత్యం అయిపోయింది కదా. ఇప్పుడు మీరు మొదటి నేను అని చెప్పడం లేదు కదా, చెప్పటంలా. మరి మీరు ఏం మిగిలి పెట్టినారు? మీరే మాకు చెప్పారు కదా, ఇదే పరిపూర్ణత. అంతేనండి, శిష్యుడు సద్గురువుగా అపరోక్షత చెందుట అంటే మీరు ఏది మొదటి నేను అంటే ఇంకేదండి, ఫస్ట్ పర్సన్ అని చెప్పలేదు మీరు. అదేలేండి, మీరేం చెప్పి ఇది కానిది అదే అని నాకు సూచన చేశారు, అంతే కదా. అంతే, మీరు చెప్పింది నేను అప్పగించా.
అంటే చెప్పేది నేను కూడా గురువు చెప్పింది చెప్పినానని చెప్తా ఉంటాం అంతే. అదే గురువు గారు. కానీ ఇక్కడ తెలుసుకునేవాడు నాగేశ్వర ప్రసాద్ మిగలకపోతే, పూజారి వెంకటేశం మిగలకపోతే పరిపూర్ణత. పూజారి వెంకటేశం మిగిలితే వాడు ఏదో ఒక వ్యాపారం చేస్తాడు. గురుడు వాడు పూజారి వెంకటేశం ఎంత మిగిలినప్పటికీ వాడు వ్యాపారం మొదలు పెట్టేస్తాడు. ఏదో కీర్త్య డబ్బా ఏదో ఒకటి, ఆ రెండే మెయిన్ అంతే. ఆ రెండిట్లో ఏది ఉన్నా వాడు ఉన్నట్టు తగిలించుకున్నట్టే. వాడి వెనకాల అది రావచ్చు, అది వేరే విషయం. అది కరెక్ట్. నాగేశ్వర ప్రసాద్ వెనక ఏదొచ్చినా అది వాడికి సంబంధం లేని విషయం. కానీ నాగేశ్వర ప్రసాద్ లేదని నాగేశ్వర ప్రసాద్కి తెలియాలన్నా పక్కడికి తెలియాలన్నా ఎవరికి వాళ్ళు తెలియాలి. అది కనుక ఇంత స్పష్టంగా నాకు తెలిసి ఇక్కడ రహస్యం బట్టబయలే. కాబట్టి తనువు నేను వేరని ఎప్పుడు చెప్పకూడదు. నేను ఈ రెండు కంటే వేరుగా ఉన్నానని చెప్పకూడదు. చెప్పేది తనువుతోనే. మీ వల్ల తెలిసింది అది మీరేం తప్పు చెప్తున్నారేమో అంటే అది తప్పు అని మీకు అర్థమైపోయింది కాబట్టి తప్పు ఎట్ట అవుతుంది? నిజమే కదా. బాగా క్లియర్ గా చూసుకోండి. నాకు చెప్పేటప్పుడు మాత్రం మీరు ఇప్పుడు లింగమూర్తి గారు చెప్పిన దాన్నే మీరు ఇంకొక రకంగా చెప్పారంతే. అంతే. మీరు అన్ని చెబుతూనే నాకు తెలియదని చెప్పడం, మీరు అబద్ధం చెప్తున్నారేమో అన్నారు. మీరు వాస్తవమే. అదే మిమ్మల్ని చెప్పమన్నప్పుడు మీరు అట్టే చెప్పారు. ఏమని? ఈ మూడో నేను రెండో నేను కలిస్తే ఎరుక. మరి పరిపూర్ణమైందండి నేను అని చెప్పలేదు మీరు. ఈ రెండు కానిదన్నారు. అప్పుడు మీరు అదే అంతే సరిపోయింది. దానికి ఉదాహరణ గాఢ నిద్ర. కనుక నేను రమ్మని పొమ్మని బట్ట బయలు చెప్పదు కదా అనేటువంటి కందపద్యాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. కానీ ఇక్కడ చిన్నదండి, దేహభావం వీడు అంటారు కదా జనరల్ గా, దాని సంగతి ఏంటి? దేహభావం వీడు అంటారా? జనరల్ గా చెప్తానండి. మీరు నిద్రపోయిన తర్వాత మేలుకొని ఉన్నాను అనే భావన వదలండి. వదులుతారా లేదా? ఇప్పుడు నిద్రపోయినప్పుడు మీరు అన్నట్టు అక్కడ దేహభావం ఉండదు కదా గురుగారు. వదలండి అంటున్నా నేను. వదలటానికి ఏముంది, వదిలింది ఆల్రెడీ. అదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. మరి గురువు గారు, విద్యాప్రకాశ్ గారు, మలయాళ స్వామి వీళ్ళందరూ ఎందుకు దేహభావాన్ని? వాళ్ళంతా మీరు వచ్చినాక వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కావూరు నాగేశ్వర ప్రసాద్ జిరాక్స్ వాళ్ళంతా. వాళ్ళంతా ఎవరు చెప్పినా చెప్పాల్సింది ఇంతే. ఇప్పుడు మీరు వదిలిన తర్వాత నిద్రపోయిన తర్వాత చెప్పండి అన్నమాట. కావూరు ఆయన విద్యాప్రకాశం స్వామి ఇట్టన్నాడు అయితే నిద్రలో పోయి చెప్పండి. వాళ్ళంతా కావూరు నాగేశ్వర ప్రసాద్ పెట్టుకున్నటువంటి ఉపాఖ్యానాలు, ఉపయోగాలు, ఉపకరణములు వాళ్ళంతా. అంటే మీరంతా కరెక్ట్. ఎందుకంటే శరీరం పోయినాక మనసు ఎక్కడ ఉంటుంది? మరి శరీరం పోయినాక మనసు ఎక్కడ ఉంటది కాదండి. మనసు పోయినాక మానసిక భావన ఎక్కడ ఉంటది? అది లెక్క. అవునండి. మనసు అంటే అర్థం ఏం తెలుసా? జ్ఞాపకముల వ్యక్తీకరణే మనసు. మీరు శరీరం పోయినాక మనసు ఎక్కడుంది అంటున్నారు. శరీరం పోయినాక మనసు మళ్ళీ శరీరానికి వస్తుంది కాదు. అది జ్ఞాపకముల వ్యక్తీకరణే మనసు. అది మనసు పోయినాక మనసు ఎక్కడ ఉంటుంది అట్ట లెక్క. మనసు పోయిన తర్వాత శరీరం కూడా ఉండదు. అది ఉంటుందో? అదే నిద్రపోయిన తర్వాత శరీరం ఉంటుందో లేదా నువ్వు ఎట్టు చెప్తావు? అది ఇప్పుడు ఎట్టు చెప్తావు అని అడుగుతాడా? అదే బాగుంది. శరీరం ఉండదని చెప్పేది కూడా మనసుతోనే. అవును. ఇది సహజ మనస్క రాజయోగం. ఒక చాప్టర్ సెపరేట్ అధ్యాయం పెట్టాను చూడండి పరిపూర్ణ దర్శనంలో. పుస్తకం చిన్నదే. అదేనండి. పుస్తకం చిన్నదే కానీ దాన్ని చదవాలంటే, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే గురు శిష్యులు ఉండాలి. అవునండి, చాలా క్లియర్ గా ఉంది. కనుక తనువుకి నాకు వేరని చెప్పకూడదు. నేను తనువు ఒకటే. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ల కలయికే నేను. ఈ రెండు కలిసినప్పుడు విడిపోయినప్పుడు ఈ భ్రాంతులు ఉండేటప్పుడు కూడా ఎప్పుడు ఉండేది భ్రమరహితమైనటువంటి బట్టబయలు అనేటువంటి మొదటి నేను ఎప్పుడు ఉంది. అది ఉందని గాని ఇది లేదని గాని చెప్పేదానికి నేను లేదు కదా. అస్తి నాస్తి ఇతికో వేద నిర్ణయో నాస్తి సర్వదా. నిర్ణయం చెప్పేవాడు ఎప్పుడు లేదు. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ
దీన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సద్గురు స్వరూపం చెందినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు మహాయజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం 22, 23 శ్లోకాల్లో రహస్యం 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 ఏం రహస్యమో ఒకసారి చూద్దాం. టైటిల్ సర్వస్య శరణాగతి అనన్య భక్తి. అక్కడ తెలుస్తుంది రహస్యం. సర్వస్య శరణాగతి, ఇది క్లియర్. సర్వస్య శరణాగతి అనన్య భక్తి, ఇది 62 దాని టైటిల్. ఇందులో మొత్తం భగవద్గీత సారాంశం అంతా తెచ్చి ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నారండి. అయితే ఇది ఒకటి మాత్రం చెప్పండి అంటే అవన్నీ వినకుండా ఉంటే ఇది అర్థం కాదు. అవునండి. కనుక శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ తమేవ శరణం గచ్చ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. చూసుకోండి, స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఏం స్థానము? పరాం శాంతి. ఈ 2వ లైన్లో అచల పరిపూర్ణత ఉట్టిపడుతుంది చూడండి. తత్ ప్రసాదాత్, వారి ప్రసాదం చేత, అంటే సాక్షాత్తు సద్గురు ప్రసాదం చేత పరిపూర్ణమైనటువంటి పరమశాంతిని, శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఏంటండి ఆ కంద పద్యానికి భగవద్గీత శ్లోకానికి అంత పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది? ఎవరు సమకూర్చారండి ఈ విషయాన్ని? మీరు అన్ని ఇష్టంలోనే కుదురుతాను. భారత అంటే ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సర్వభావేన అంటే అన్ని రకాలుగా, మొదటి లైన్లో చూసుకోండి, సర్వభావేన అన్ని రకాలుగా, తం ఏవ శరణం అచల పరిపూర్ణ గురుమూర్తినే, సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తినే శరణం గచ్చ. శరణం గచ్చ అంటే ఖచ్చితంగా అతనిని సంపూర్ణంగా ఆశ్రయించాలండి. సంపూర్ణంగా ఆశ్రయించడం ఎట్ట? సంపూర్ణంగా ఆశ్రయించడం ఎలా? ఒకసారి చెప్తాను చూడండి. జయదాల్ గోయంక రాసి ఉంటాడు 404వ పేజీ. 404వ పేజీ అదే ప్రతిపదార్థంతో కలిసినటువంటి భగవద్గీతలు రాసి ఉంటాడు ఆయన. దాన్ని కొన్ని చిన్న మార్పులతో నేను అదే విధంగానే చెప్తాను. ఏంటి సంపూర్ణంగా శరణు చొచ్చడం ఎట్ట? చూసుకోండి, తాను అహంకార మమకారాలను విడిచిపెట్టి తనుమన ధనములతో త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా అంటే మీరు ఏమంటే శరీరం పోతే మనసు పోతుంది కాదు, మనసు శరీరము మాట ఏదైతే మనసులో అనిపిస్తా ఉందో దాన్నే మాట్లాడాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. ఇదే సర్వశరణాగతి. ఇప్పుడు మీకు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి విషయం సపరేట్ గా తీసుకుంటే కూడా మీరు ఇప్పుడు ఇచ్చిన రిప్లై ప్రకారం కూడా మీరు ఏదైతే పలికారో దాన్ని ఆచరిస్తే చాలు. అది ఇప్పుడు పూజారి వెంకటేశం ఏదైతే పలుకుతున్నాడో దాన్ని ఆచరిస్తే చాలు. చాలు. ఓకే గురుగారు. త్రికరణ శుద్ధిగా ఒక్కడే పరమాశ్రయుడని, పరమగతి సర్వస్వము అతడేనని, దక్షిణామూర్తి అతడని తెలియము. ఇతడని ఇక్కడే ఉన్నాడు ఆయన, బయట కాదు, దీంట్లోనే ఉన్నాడు. మాట్లాడుతున్న తనలోనే సద్గురుమూర్తి తనకు చెబుతున్నాడని. నేను అందుకే నా పిల్లలతో నా పిల్లలు అంటే స్టూడెంట్స్ కి ఎప్పుడో మాట చెప్తూ ఉంటానండి. అది ఇక్కడ అప్లై అవుతుంది. మళ్ళీ చూడండి నాయన, మీకు వయసు వచ్చిన తర్వాత, వయసుకు రాకముందు అంటే ఎలిమెంటరీ స్కూల్లో ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రేమకు అర్థం తెలియదు. అక్కడ నా తల్లిదండ్రులని గురువుల్ని గౌరవిస్తానని చెప్పి ప్రతి వారిని ప్రేమిస్తున్నానని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అమ్మాయిని ఒక అబ్బాయినే ప్రేమిస్తున్నానంటారు. ఆయన అప్పుడు ప్రేమకు అర్థం మీకు తెలియదు, ఇప్పుడు తెలియడం లేదు. నేను మాట చెప్తా చూడండి, మీరు ప్రవర్తించే ప్రతి చోట మీ అమ్మ నాన్న మీకు చదువు చెప్తున్నారు, ఈ ముగ్గురు మీతో పాటు ఉండారు అని మీరు భావిస్తే మీకు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు దాదాపుగా సందేహం రాదు, మీరు తప్పు చేయలేరు. ఇంకా
చాలా చక్కని సూచన గురుగారు పిల్లలకి. ఓకే, మీ వల్ల తప్పు జరగదు ఇక. అంతేనండి, అంతేనండి. ఇప్పుడు ఇక్కడ అదే విషయం ఇక్కడ చెప్తున్నానండి. ఉమ్, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి నామరూపాన్ని కాకుండా ఉమ్, అతను చెప్పినటువంటి సద్గురు బోధన నీ మనసులో ఉంటే మీ ఇద్దరికి తేడా ఎట్ట కనిపిస్తుందయ్యా నీకు? అవును. అది నువ్వే కదా. ఉమ్, గాఢ నిద్రలో ఉండే నువ్వే కదా ఇప్పుడు ఉండవా? అవునండి. ఇప్పుడు మాత్రం విద్యాప్రకాశానందగిరి స్వామి, రమణ మహర్షి, పూజారి వెంకటేష్ వీళ్ళంతా ఉదాహరణలుగా తీసుకుంటారు. నిన్ను ఉదాహరణ తీసుకోవాలి 10 మందే. ఆ, 10 మంది కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రవర్తన ఉదాహరణగా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఆ, ఆల్రెడీ ఉన్నారు తండ్రి. ఆ, దానికి ఇన్ని రోజుల జ్ఞానయజ్ఞమే ప్రూఫ్. ఉమ్, కావాలంటే పోయి ఎక్కడైనా చూసుకోండి. ఏ సినిమాలో వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ కథలు వేరే ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఈ ప్రబోధలో కూడా చూసుకోండి. 1 గంట నేను టైం కేటాయించాలంటే నాకు ఖచ్చితంగా నేను మీటింగ్ వదిలి బయట పోయేటప్పటికి 10,000 నా జోబులో ఉండాలని వాళ్ళ శిష్యులతో హెచ్చరించి ఆ విధంగా వచ్చి ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా జోబులో పెట్టుకుని పోయే వల్ల ఈ రోజు అచల గురువులుగా చలామణిలో ఉన్నారు. కానీ మీరు 1079 1081 రోజు కానీ మీరు ఎక్కడ ఎప్పుడైనా నాకు రెమ్యూనరేషన్ గా రాలేదని ఫోన్ చేశారు ఎవరికైనా? ఎంత మాట భాగ్యం చెప్పటం నేను వింటాం నా భాగ్యం. అది అదే అంతేదన్నమాట. అది మరి మీరు అదే కనుక ఆజ్ఞానుసారం సద్గురుమూర్తి తెలియజేసిన ఆజ్ఞానుసారం కర్తవ్య కర్మలను సర్వస్య శరణాగతి అనే పదానికి అర్థం చెప్తాడు. ఇంకా అదేనండి, సర్వభావేన అన్నారు. ఆ పదానికి అర్థం చెప్తున్నా. ఇంకా గురువు చెప్పిన ఆజ్ఞానుసారం సద్గురువుని నీలో ఉండే సద్గురువుకి శరణొచ్చి నువ్వు ఆ విధంగా ప్రవర్తన చేస్తే, అలా నేను నడుచుకుంటే మరి గురువు పేరు చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక లావాదేవీలకు పాల్పడవు. ఏ గురువైనా చూసుకోండి, శిష్యుడుగా మారి కొద్ది రోజులు గురువుగా కొద్ది రోజులు సేవ చేస్తూ ఉన్నట్టు మన ప్రపంచంలో కనిపిస్తుంది. ఇందులో ఆ గురువుకి ఎలాంటి చెడ్డ అలవాట్లనే ఉండని కాక ఈ శిష్యుడు గురువుగా 10 మంది కనపడిన తర్వాత ఇతనిలో ఏం ప్రవర్తన ఉండదు అది తర్వాత తరాలకు వస్తుంది. అట్లా ఇప్పుడు సమాజం ఉండేది. కనుక నువ్వు గాన సర్వస్య శరణాగతి ములుగుచ్చ సందు లేకుండా ఉండేటటువంటి సద్గురుమూర్తికి సర్వస్య శరణాగతి అయితే మళ్ళీ నువ్వు దీన్ని వ్యాపారం అంటే చేస్తావా? నిస్వార్థ భావము అంటారు దాన్ని. కేవలం అచల పరిపూర్ణత కొరకు మాత్రమే నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీకు అది దొరుకుతుంది. కానీ దాంతో పాటు ఇంకే ఒక్కటి ప్రయత్నిస్తే కూడా అది డూప్లికేట్ అయిపోతుంది. కేవలం జన్మరాహిత్యం కొరకు మాత్రమే మీరు గన సర్వ విధముల సర్వస్య శరణాగతి అయితే అది ఏంది? సర్వభావేన భారత అంటే అది సర్వభావేన తమేవ శరణం గచ్చ. అట్టగాని నువ్వు శరణాగతి పొందితే తత్ ప్రసాదాత్ ఆయన అనుగ్రహం వలన, కృష్ణ పరమాత్మ నా అనుగ్రహం చెప్పిందా? తత్ ప్రసాదాత్ ఆ గురుమూర్తి అనుగ్రహం వలన. కానీ ఒక్కొక్కసారి మత్ప్రసాదాత్ అని కూడా చెప్తాడండి. మత్ప్రసాదాత్ కూడా చెప్పుంటాడు. ఎక్కడ చెప్పుంటాడు చూసుకోండి. మత్ప్రసాదాత్ 56 ఇదే అధ్యాయం 56 ఇక్కడ ఇదే అధ్యాయంలో 56 సేమ్ డైలాగ్. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్ వ్యపాశ్రయ. ఆ మద్ అంటే అక్కడ కూడా అక్కడనే అర్థం. మద్ వ్యపాస్ పరమేశ్వరం దక్షిణామూర్తిని మత్ ప్రసాదోప్నోతి అని చెప్పాడు అక్కడ. అంటే తానే గురువుగా ప్రకటించాడు. మనకు అర్హత లేదు. వేదవ్యాసుడు అలా ప్రకటించాడు. శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురుగా ప్రకటించాడు. ఇది ఎట్లాంటిది? కృష్ణ ప్రభువులు శిష్యుడినే గురువు అయినట్టు ప్రకటించండి. ఏం చెప్ప అది గ్రంథం చివరే, ఇది గ్రంథం చివరే. ఎప్పుడైతే మత్ ప్రసాదాత్ అన్నాడో అంటే అచల పరిపూర్ణ గురుమూర్తినైనా నా శరణు, పూజారి వెంకటేశ్వర శరణు కాదు, కృష్ణుడి శరణు కాదు, పరమేశ్వరుని నీలో ఉండే శ్రీకృష్ణ పరమాత్మను, నీలో ఉండేటువంటి దక్షిణామూర్తి నువ్వు శరణు చొచ్చితే విద్యాప్రకాశానంద స్వామి అట్టన్నాడు, రమణ మహర్షి ఇట్టన్నాడు, పూజారి వెంకటేశ్వర అదే చెప్పాడు అనే విషయాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏం పదమో చూసుకోండి. నిత్య సత్య శాశ్వతమైన అంటూ ఉంటానే
అడుగు చూడండి. మత్ ప్రసాద అవాప్నోతి, నా పదం ఎలాంటిది? శాశ్వతం అవ్యయం పదం, అది శాశ్వతమైన పదం, అదొకటే. అదే నువ్వు ఇక్కడ తత్ప్రసాదాత్ అన్న అదే. ఇక్కడికి వచ్చేయండి మళ్ళీ 62 చూడండి, సేమ్ మ్యాటర్ ఇక్కడ చూసుకోండి. అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పిన 2వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్పింది కూడా ఇదే. ఓకే. 2వ అధ్యాయంలో భగవద్గీత అయిపోయిందని చెప్పిన అక్కడ చెప్పింది. అందుకు భగవద్గీత ముగిసింది అనడానికి ప్రూఫ్ ఇవంతా. 2వ అధ్యాయం 72 శ్లోకానికి భగవద్గీత అయిపోయింది అన్నా కదా, అక్కడే చెప్పారు చూడండి. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి శాంతిం స్థానం ప్రాప్స్యసి. అక్కడ బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అన్నాడు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్న 18వ అధ్యాయం 62 శ్లోకంలో అదే చెప్పారు చూడండి. పరాం శాంతిం స్థానం శాశ్వతం ప్రాప్స్యసి. నేను ఆ పదాన్ని పక్క మార్చి చెప్పానంటే తత్ ప్రసాదాత్, మరి శాశ్వతం స్థానం పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి. పదాల్లో నేనే ఒకటి కూడా మార్చలేదు, మీకు అనుకూలంగా చెప్పానంతే. మరి నాకు బోధిస్తున్నటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తిని సాక్షాత్తు పరిపూర్ణుడుగా నేను భావించినప్పుడు నాకు రెండోది ఉంటుందా? ఈ విషయాన్ని జ్ఞానేశ్వరి తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చేట్టుగా చెప్తారు, తిక్కన్లాగా. అల్పాక్షరములో అనల్పార్థ రచన. ఇది చాలా సింపుల్ గా చెప్తారు చూడండి. సర్వస్య శరణాగతి అనన్య భక్తి, దీని టైటిల్ అండి. అహంభావం చేత, వాక్కు చేత, మనస్సు చేత, ఇవే తనుమర్దనాలంటే. అహంభావం చేత, వాక్కు చేత, మనస్సు చేత అంటే త్రికరణముల చేత సంపూర్ణంగా పరమేశ్వరుని కావూరు నాగేశ్వర ప్రసాద్లోని అచల గురుమూర్తిని శరణుజొచ్చు. ఆతని భక్తికి లోబడి ఆ ప్రకృతి అన్ని పనులు చేయును. కావూరు నాగేశ్వర ప్రసాద్ వల్ల ఏం జరగాలనో జరగక మానదు. ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ వల్ల జరగని దాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. నీకు సంబంధం లేదు. ఇప్పుడు అది అంటే పరిపూర్ణుడికి సంబంధం లేదు. కావూరు నాగేశ్వర ప్రసాద్ ఏరే ఆయన, డూప్లికేట్ ఆయన. కావూరు నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణుడు ఇది జరగాలని కోరడు, ఇది జరగకూడదని అడ్డం పెట్టడు. అదే మీరు. మరి ప్రూఫ్ ఏంటంటే గంగా నది ఉన్నంత వరకు దాని పేరు ఆడ ఉండే, సముద్రంలోకి పోయినాక దాని పేరు ఉందా? లేదు. మీరు పరిపూర్ణుడని తెలిసిన తర్వాత కూడా మీకు ఆ పేరు వర్తించదు ఇంకా, అంతే. దీక్షానామాలు ఇవంతా కూడా కేవలం మళ్ళీ వ్యవహారమే, ఐడెంటిఫికేషన్ అంతవరకే. కానీ ఏ ఐడెంటిఫికేషన్ అవసరం లేదు. నది దాంట్లో కలిసిన తర్వాత గంగా నది ఇక్కడ ఉంది, గోదావరి నది ఇక్కడ ఉందని చెప్తామా? తనకు తానుగా ఉంటే ఇంకా ఐడెంటిఫికేషన్. దాన్ని ఇప్పుడు నిన్న మనకు పరమేశ్వరయ్య, ఆయన ఎవరబ్బా, పరమేశ్వరయ్య, జయచంద్రుడు, వీళ్ళు నంద్యాల నుంచి వచ్చినారు, నంద్యాల ఆళ్ళగడ్డ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పారు ఆ మాట. ఈ ఉదాహరణ చెప్తే వాళ్ళకి ఏమంటారంటే, వాళ్ళు చెప్పిన మాట మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చూస్తారా? బాబా సద్గురు నిర్ణయం వాళ్ళు వచ్చి ఇక్కడ సద్గురు వాక్యం పలికేసి వెళ్ళినారు. వాళ్ళు చెప్పిన మాట ఒకసారి వింటారా? బాబా ఆ నది గంగా నది సముద్రంలో కలిసిన తర్వాత దానికి పేరు లేకపోవడం కాదు గురుగారు. గంగా నది సముద్రం కాకుండా ఉండే టైం ఎప్పుడు చెప్పండి అంటాడు ఆయన. గంగా నది సముద్రం టైం ఎప్పుడు ఉందంటే మరి ప్రవహించినట్టు ఏమండి? ప్రవాహం కలిస్తే కదా సముద్రంలో అయింది గురుగారు. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. నాకు తెలియదు, మీరు కూడా అట్టే సూచన తెలుసుకుంటారు అనుకున్నా. చెప్పండి గురుగారు. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అదే ఇప్పుడు ఈయన మన జ్ఞానేశ్వరి చెప్పింది అలాగే ఉంది కదా, గంగాజలం మహాసాగర్ ప్రవేశించే రీతిని అని ఆయన అన్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా అదే కదా. ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన తీసుకురావకండి. నేను ఇప్పుడు ఎందుకు వీళ్ళని తెచ్చానంటే మీకు అవగాహన కోసం కావడం తెచ్చా. సరే గురుగారు. మీరు ఇంకొకరిని పిలుచుకుని పోతా ఉంటే ఏం చేయలేము. అదే ముందు ఇక్కడ చెప్పిన దాన్ని మీరు ఎలా అవగాహన చేసుకుంటారో దానికి కావాలి నాకు. బాగా గమనించండి. గంగా నది సముద్రం కానిది ఎప్పుడు? వాళ్ళు ఇచ్చిన ప్రశ్న. మీరు ప్రవాహం ఉంది కదా అంటున్నారు, కొన్ని విచారించి చూద్దాం. ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది? కాదు, మీరు చెప్పాలా, మీరు ఆన్సర్ మీ నుంచి రావాలి నాకు. కాదు, ఉద్దేశం ఏంటంటే ఈ సముద్రంలో నీరు ఆకాశంలోకి వెళ్ళి ఇంకా అవి గంగా నదిగా మళ్ళా
అవతరించి అవి ప్రకాశించి మళ్ళీ సముద్రంలో కలుస్తున్న భావంతో చెప్పుండొచ్చు. ఉండొచ్చే, మళ్ళీ మీరే కదా చెప్పినారు అంతా. ఇప్పుడు అదంతా వాళ్ళు చెప్పలే నాకు, అదంతా మీరు చెప్తున్నారు నాకు. మీరే ప్రమాణం. నిన్న వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు అనేది ఇప్పుడు మీరు ప్రమాణం నాకు. వాళ్ళు మీరు నాకు ఒకటే. మీరు వేరు వాళ్ళు వేరు కాదు కదా. చూసుకోండి, నేను ప్రశ్న బాగా వినండి. వచ్చు అట్టొచ్చు ఇట్టొచ్చు కాదు అది. గంగా నది సముద్రం కాకుండా ఉండేది ఎప్పుడు? వాళ్ళ సూచన మీకు అడుగుతున్నా. గంగా నది పేరు పెట్టక ముందు దాని పేరు ఏం పేరు? దానికి పేరు పెట్టక ముందు పేరు లేదు. మరి ఉండండి, గంగా నదిలో ఏం ప్రవహిస్తుంది? గంగాజలం. దానికి ఆ పేరు మీరు వదలట్లేదు. సరే ఉన్నిలే, గంగా నదిలో గంగాజలం, ఆ పేరుని మీరు వదలట్లేదు ఇంకా కూడా. ఓకే, అంటే మీ అవగాహన పరీక్ష అండి. అది జలం ప్రవహిస్తుంది. జలం ఎక్కడి నుంచి వచ్చింది అది? అది మన ఈ వానాల ద్వారా మళ్ళీ వీటి ద్వారా వచ్చింది. అదే సందేహం లేకుండా చెప్పండి. జలము వాన నుంచి వచ్చింది. అవును. వాన ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం. ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి. మరి ఇప్పుడు అదే వాళ్ళు చెప్పింది కూడా అదే. మేఘాలు. వాళ్ళు గంగా నది అని పేరు వినేటప్పుడు కూడా సముద్రాన్నే చూస్తున్నారు. మనం అంత గవాన్ని చూడలేకపోయినాం. వాళ్ళకుండే అవగాహన అది, మనకుండేది ఇది. ఇంతకీ మన ముగ్గురులో అవగాహన తేడానే తప్ప అది ఎప్పుడు సముద్రమే. అది సముద్రమా కాదా అనేది పక్కన పెడితే నువ్వెప్పుడు పరిపూర్ణుడు అనేది నీకు అపరోక్షం అయితే మనం ఇంత దూరం చెప్పే పని లేదు. అది ఇప్పుడు సముద్రం అంటానికి గంగాజలం దాని యొక్క ఐడెంటిటీ, దాని యొక్క టేస్ట్ అవన్నీ కూడా డిఫరెంట్ కదా గురుగారు. సముద్రం నీరు లాగా ఉండదు కదా ఎప్పుడు అది. అవన్నీ కావూరి నాగేశ్వర ప్రసాద్ కథలే. మరి అది ఒకటంటానికి సముద్రం, అది ఒకటంటానికి ఎక్కడ అక్కడ అవకాశం. రాసుకోండి H2O రాసుకోండి. H2O. ఓకే. H2O నో HO2 నో ఏదో చెప్తారు, నాకు కూడా తెలుగు. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాలు కలిస్తే, సారీ ఆక్సిజన్ 2 పాలు హైడ్రోజన్ 1 పాలు ఏదో ఉంది. ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని కదా. అది చోటు అది ఏదో ఉంది కానీ HO2. హెచ్ అంటే హైడ్రోజన్. అవునండి. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కువగాను హైడ్రోజన్ తక్కువగాను కలిస్తే ఏదో లెక్కలు నాకు తెలియదులే. ఆ రెండు కలిస్తే నీళ్లు. అవునండి. నీళ్ళల్లో ఉండే రుచులన్నింటినీ చూస్తూ సముద్రంలో ఉప్పుగా ఉంది, ఈడ తెల్లగా ఉంది, ఈడ నల్లగా ఉంది, ఈడ కలర్ మారింది అని చెప్తున్నారే తప్ప ద్రవ పదార్థం H2O కాకుండా ఎప్పుడైనా ఉంటుందా? లేదు. నువ్వు ఆకాశానికి అతీతమైన పరిపూర్ణం కాకుండా ఎప్పుడు లేదయ్యా. పంచభూతాల్లో దిగి ఆటెనకంబడే నేర్చుకుంటా కూర్చుంటావే. లెక్కించిన తర్వాత లెక్కలో లెక్కించినోడు కనపడకపోతేనే పరిపూర్ణం తండ్రి. కనిపిస్తే కాదు, ఏదో చేస్తున్నారు ఎవరు. లెక్కలో లెక్కించినోడు కనపడకపోతేనే పరిపూర్ణం. కనిపిస్తే ఎరుక. అది కనపడలేదని చెప్పేది కూడా ఎరుకే. అవును. మరి వాళ్ళు సూచన చేసిపోయారు నాకు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు నాకు దాన్ని క్లియర్ గా. గురువు గారు అది H2O. గురువు గారు H2O 2 పాలు హైడ్రోజన్. చాలా సంతోషం అండి, ఆయన చేయదు H2O అంటాది. అది మాకు తెలియదు. ఎందుకు అది చెప్పాను నేను ఇప్పుడు అంటే H2O అనే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసిన నీరు ఉంటది. అదేలేండి. హైడ్రోజన్ ఆక్సిజన్ ఆడొచ్చి ఎక్కడి నుంచి వచ్చిన అయిపోయి అట్టే చెప్పండి. దానికి మూలం ఏది? హైడ్రోజన్ ఆక్సిజన్ కి గాలికి మూలం ఏది? గాలి ఆడుంది. పంచభూతాలు గాలికి ఆకాశమే. మరి ఆకాశం ఆడుంది. ఆకాశం మరి అది లేనిది. అదే ఎక్కడ లేనిది? అది దాన్ని ఏమంటే ఏ రకంగా చెప్పాలి దీన్ని మీ పరిభాషలో? ఆకాశం ఎక్కడ లేదు. అచలంలో మన బయల్లో ఆకాశం లేదు, అంతే. ఎక్కడా లేదు. లేనిదాన్నే ఆకాశం అంటున్నాం, లేనిదాన్నే మాట అంటున్నాం. ఓంకారం రెండోదండి, సెకండ్ పర్సన్ అండి. ఓకే. ఓంకారానికి ముందుండేది అద్వితీయం అండి. ఓం ద్వితీయకం అండి. తస్య వాచక ప్రణవ ఓం అంటారు. తస్య వాచక ఓంకారంతోనే ఓంకారం లేమని తెలియాలండి. ఓంకారం సెకండ్ పర్సన్ అండి. ప్రణవాతీత పతాకమే అచల పరిపూర్ణం అండి.
మాటలంతా కూడా ఓంకారమే. మాటకు అతీతమైనటువంటి దాన్ని మాటతో నేనెట్టా చెప్తాను, మీరు గ్రహించాలి. అది కనుక గంగాజల మహాసాగరమున ప్రవేశించేంత వరకు దానికి పేరు ఉంటది. అవునండి. సముద్రాన్ని నీటిని H2O అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం మనం ఎంతసేపు. విషయం అది కాదు. నువ్వు సర్వస్య శరణాగతి ఈశ్వరంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ కావూరి నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశ్వర గునికి ఎక్కడుంది? ఇది ప్రబోధ. అంతే. గంగాజలం సముద్రంలో కలుపుతుంది కానీ సముద్రం వచ్చి గంగాజలంలో కలవదు. ఎందుకని ఇటు తిప్పు దాని రెండు లేదు కదా, రెండు ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పిన. ఎందుకు దానే పట్టినారు మీరు? సముద్రం ఇంకో దాంట్లో కలవటానికి లేదు. సముద్రం ఇంకో దాంట్లో కలవటానికి లేదు. అసలు అబ్బా, సముద్రం కలవటానికి ఉందో లేదో మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? ఇప్పుడు సముద్రం గురించి కాదు కదా చర్చ. అదే గురుగారు, చర్చ నీ గురించి. నా ఉద్దేశం అంటే బయలులో ఇంకా రెండోది ఉండదు అనేది. ఆ మాట చెప్పకుండా మీరు దాన్ని మళ్ళీ సముద్రం కాడికి పోయినారే అట్లా. ఓకేనా? ఉదాహరణ గురువు చెప్తారు, శిష్యుడే అది చెప్పాలి. మీరు చెప్పే బయలులో రెండోది లేదు, అది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ మీకు తెలుసు, చెప్పే విధానం రాలేదు మనకు అంతే. ఇంకా నాకు కానీ మీకు కానీ. నెక్స్ట్, అట్లా మరి సద్గురు ప్రసాదం చేత, ఈశ్వరుని కృప చేత నీకు పరిపూర్ణ శాంతి అనేది. పోనీ ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్పేశారు ఇక్కడ. బాబా, తరుణితో సమాగమగును. ఈ తరుణ్ ఎవరు తెలుసా? అచల పరిపూర్ణ పరమశాంతిని తరుణితో ఊహ కల్పిస్తాడు మనకు ఆయన. ఏం క్లారిటీ చూడండి. అంటే పరమేశ్వరునిలో నువ్వు కలిసిపోయినావు, విడిపోయినావు అని చెప్పేదానికి లేదు. దాన్ని పరిపూర్ణ శాంతి అనేది తరుణితో సమాగమగును. చూసారా ఎంత క్లారిటీ చూడండి. మరియు నీవు ఆత్మానందములో, అచల పరిపూర్ణ నిత్య సత్య శాశ్వతానందంలో స్వస్వరూపంలో రమణమునర్చుతావు. రమణమునర్చుట అంటే రమించుట. రాముడు, ఇది రాముడు. రమించేవాడే రాముడు. ఎట్లా రమించాలి? తనకంటే రెండవది లేదని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నవాడు రాముడు. కాలానికి అతీతంగా ఉండేవాడు కాలాన్ని ఆస్వాదించిన పెద్ద లెక్క అతనికే కాదు. కనుక కాలాతీతుడు కాలాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు రాముడు అని చెప్పబడు. కాలాతీతుడు కాలాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు రాముడు అని చెప్పబడును. కాబట్టి చూసుకోండి, స్వయంగా ఉత్పత్తి కూడా దేని నుంచి ఉత్పన్నమగును? లేని నా రాకపోకలు దేనందున తోచబడిను, అది బయలు సింహి అన్నట్టుది. చూసే రాసింది కృష్ణ ప్రభువులు కూడా. ఎవరికైనా భగవద్గీత మాతృక. ఉపనిషత్తులకి వేదాలకంతా భగవద్గీత మాతృక. గుర్తుపెట్టుకోండి, వేదాల సారం అంతా ఇందులో ఉంటది. కాకపోతే దీని ఎవిడెన్స్ గా అన్ని పోయి చదువుకుని వస్తే కానీ దీని గొప్పతనం తెలియదు. అమ్మ భూమి కంటే బరువు అయిందంటే అర్థం ఏంటి? తల్లి భూమి కంటే బరువు అయింది అంటే తల్లి అంటారు. కారణం ఏంటంటే భూమి కంటే బరువు అంటే తల్లి లేకపోతే నాకు ప్రపంచం తెలియదు. కనుక భూమి కంటే బరువు అయింది తల్లి అంటే అంత గొప్పది తల్లి అని అర్థం. ఇంకా దానికి అంత రెండోది లేదని అర్థం. రెండోది లేదు. ఇప్పుడు అది పుట్టుకి ఆవిడే కారణమైంది, తెలివికి ఆవిడే కారణమైంది. అందుకని ఆమె అందరికంటే గొప్ప అంటారు. ఆమెలో పరిపూర్ణాన్ని ఇప్పుడు చూస్తాడు, ముందు చూడలేవాడు. పాలిచ్చి పెంచేందుకు చనువు వల్ల అమ్మ అనుకున్నాడు. అవును. కానీ తండ్రికి మళ్ళీ గురువు దగ్గరికి పోయి తెలుసుకొని వచ్చిన తర్వాత తల్లియే సర్వస్వము, ఆ గురుమూర్తి ఈమెలోనే ఉన్నాడు కదా అని ఎప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే తల్లిలో గురువుని చూసినప్పుడు నువ్వు గురువే. కాబట్టి విశ్రాంతికి కూడా విశ్రాంతి స్థానం పరిపూర్ణం. అనుభవానికి కూడా అనుభవం. ఇది అయింది, 8 దృష్టాంతాలు అయింది. 8 చూశారు కదా, 8 + 1 2 3 8 చూశారు కదా. అనుభవానికి అనుభవం, సుఖానికి సుఖం, ఆనందానికి ఆనందం, వెలుగుకి వెలుగు, ఆశ్చర్యానికి ఆశ్చర్యం. ఇది మనం 8 చూసాం మనం. అది చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ, అంటే ముగిస్తున్నారు. కాబట్టి ఏదైతే తన రూపంగా తనలోనే పరిపూర్ణం ఎప్పుడైతే తెలిసిపోతుందో, ఆ తెలిసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడి కంటే గురువు కంటే వేరు కాదు. అప్పుడు నీకు పేరు పెడుతున్నారు అప్పుడు ఇక్కడ గురువు గారు. ఆత్మరూపియగు అక్షయరాజు అంటారు. అక్షయరాజువి చూడండి.
అక్షయ రాజువి అంటే అచ్యుత ముకుంద మురారి అంటారే అది. అదేనండి. అచ్యుత అంటే అచల పరిపూర్ణ పదవికి చ్యుతం ఉండదు. అవును. అంటే ఆ పదవిని వీడిపోవడం ఉండదండి. వీడిపోవటం ఉండదు. ఎందుకంటే ఆడ వచ్చి చేరేది లేదు, విడిపోది అదే నువ్వే అంతే. అప్పుడు మరి లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు మామూలుగా అపరం కాదు, ఇప్పుడు ఇక్కడ పరం. అదేలేండి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత అనే సూర్యుడు కూడా చెప్పినానన్నాడు కదా. అవును. మరి సూర్యుడికి ఎట్ట చెప్పినాడు అంటే సూర్యుడికి అతీతుడు కాబట్టి సూర్యుడికి చెప్పగలడు. కాలానికి అతీతుడు కదా. అవును. కాలాతీతుడు కాలంలోకి వచ్చి రహస్యాల్లోకెల్లా రహస్యం అనే విషయాన్ని అర్జునుడికి 63వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూద్దాం. శ్రీ భగవాను వాచ ఇతి తే జ్ఞానమాఖ్యాతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యై తదశేషేణ యథేచ్ఛసి తథా కురు యథా ఇచ్ఛసి తథా గురు. నీకు ఎట్ట ఇష్టమో తడు చేస్తా. నేను చెప్పినట్టు నువ్వు వినబాకు. నీలో ఉండే నేను మొదటి నేను ఆశ్రయించి ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అదా క్లారిటీ. ఇతి అంటే ఈ విధంగా. ఇతి ఎక్కడ వస్తుంది తెలుసా? ఇక్కడ ఇతితో ప్రారంభమైతే చూసుకోండి. మీకు ఇతి ఎక్కడొచ్చిందంటే పురుషోత్తమ ప్రాప్తిలో చివరి శ్లోకంలో వచ్చింది. ఇతి అంటే పూర్తయింది అని అర్థం. ప్రతి శ్లోకం ప్రతి అధ్యాయం చివర ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రి అంటాడు. అవును గురుగారు. అదేవిధంగా 15వ అధ్యాయం చివర ప్రాప్తి అనే మాట ఒక అధ్యాయంలో వచ్చింది, అక్కడ ఇతి వచ్చింది. అక్కడ కూడా ఇదే విషయాలు ఉంటాయి. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇక భగవద్గీత ముగిసిందని చెప్తున్నాను ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ముగిసింది. ముగిసిన దానికి ప్రూఫ్ ఏంటంటే విమృశ్యై తదశేషణం అదే ఉందా? ఇది రెండో పదం అదే చూసుకోండి. అక్కడ ఇక్కడ అదే చూసుకోండి. ఇక్కడ చూడండి. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఎవరైతే దీన్ని విమర్శనాపూర్వకంగా తనకు తాను అపరోక్షం చెంది పాటించుకుంటాడో వాడు కృతకృత్యశ్చ అంటే వాడు చేయవలసిన పనులన్నీ చేసిన వాడైనాడు, అచల పరిపూర్ణాన్ని తెలిసిన వాడైనాడు. 15వ అధ్యాయం చివర చెప్పేశారు అది. ఇక్కడ గుహ్యతరం అన్నారు, అదే మాట ఇది గుహ్యతమం శాస్త్రం అన్నారు. రహస్యాలలోకెల్లా రహస్యమైనటువంటి ఈ సూచన నా చేత నీకు మయానగా అన్నారు. ఇక్కడ తే ఆఖ్యాతం అని ఇక్కడ అన్నారు. అది నా చేత నీకు చెప్పబడింది అన్నాడు అక్కడ. మీరు కూడా అదే తే నీకు చెప్పబడింది అన్నాడు. చెప్పేటోడు ఎవరున్నాడు చెప్పండి. అదేనండి. బాగా గమనించండి, క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ నీకు చెప్పబడింది. కావూరు నాగేశ్వర ప్రసాద్కి భగవద్గీత ఇన్ని ఎపిసోడ్లుగా చెప్పబడింది. కాబట్టి ఇది జ్ఞానం ఆఖ్యాతం, నీకు చెప్పబడిన అచల పరిపూర్ణ జ్ఞానము. గుహ్యాత్ గుహ్యతరం మయా నా చేత రహస్యాలకెల్లా రహస్యమైనటువంటి ప్రబోధ నీకు 1081 రోజుగా చెప్పబడింది. అంటే నేను చెప్పలేదని అర్థమే కదండి. చూసుకోండి, నీకు చెప్పబడింది నేను చెప్పలేదనే కదా. చెప్పబడింది నా ద్వారా చెప్పబడింది అని కూడా ఉండవచ్చు గురుగారు. అదే నా ద్వారా చెప్పబడింది అంటే నేను చెప్పలేదనే కదా. నాకు ఇంకెవరి ద్వారా చెప్పబడితేనే కదా నేను చెప్తాను. అడగండి పర్వాలేదు. అంతే మీరు మాధ్యమం అయ్యారు. అంతే కదా. మరి ఇప్పుడు మరి గురు శిష్యులు ఇద్దరు ఏమన్నారా? అదేలేండి. మరి ఇంకొక ఆయన కూడా ఈయనకు అదే కదా చెప్తాడు. ఈ సూచన ఇప్పుడు మీరు చెప్పిన సూచన ఎక్కడ చెప్పేదా? తన గురువర్యులచే తను కన్నది చూపాలి, చూసే స్థితిలో నువ్వుంటే సూచన చేస్తారు. ఎంత క్లారిటీ చూడాడా. మాటలు లేనట్టి పరిపూర్ణమే ఉన్నదని కంటికి కనబడదే మరి ఎట్లా తెలియాలి. ఏం క్లారిటీ అండి.
అక్కడ చెప్పింది ఇప్పుడు ఇదే కదా. మీరేం చెప్పారు? నా ద్వారా చెప్పబడింది, నా ద్వారా చెప్పబడింది. మరి నా ద్వారా చెప్పబడింది అన్నప్పుడు నేను చెప్పలేదని అర్థమే కదా. మరి అప్పుడు ఈయన గురువు అట్టయ్యాడు? ఎవరు ఏడైనాడా? గురువు శిష్యు ఏది కాలేదుగా చెప్తాడు. ఆచే చెప్పబడింది అన్న వాళ్ళు ఎవరు? ఆ మాధ్యం అనేది గురువే కదా గురువు గారు. అవునండి, ఆయన గురువు కాదు శిష్యుడు కాదని ఎప్పుడైతే నీకు తెలిసిందో అప్పుడు ఇద్దరెట్టుంటారు. గురువు ఉంటే మళ్ళీ శిష్యుడు వచ్చేస్తాడు. అవును, మరి గురువు ఉంటే గురు శిష్యులకు అతీతమైంది నా చేత నీకు చెప్పబడింది అంతే. అది నీకు తెలిస్తే గురువు ఎక్కడి నుంచి వచ్చాడనే ప్రశ్న నువ్వు వేస్తావా? ఎందుకు వేసావంటే లేకనే ఉన్నట్లు భ్రమింపి చూశావు, భ్రమరూపమైనట్టి నీ ఎరుకకు ఉనికేది. 4 సేవలు ఎంతో నిష్ఠగా చేశావా, గురు కృపతో నీవు పరిపూర్ణుడు కాగలవు. నువ్వు పరిపూర్ణుడు నీకు తెలిస్తే నా ద్వారా చెప్పబడిందంటే నాకెవరు చెప్పారని మీరు ఎట్లా అడుగుతారు మళ్ళా? కాబట్టి రహస్యాల్లోకెల్లా రహస్యమైనటువంటి 63వ శ్లోకంలోని వ్యాఖ్యానాన్ని తర్వాత చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. గుహ్యాతి గుహ్యమైన పరిపూర్ణ పరమ గోప్యము పూర్తిగా నా చేత చెప్పబడిన దీనిని తరచి తరచి చూడుమా, పూర్తిగా గ్రహించిన తదుపరి నీ అభిష్టము చేయుము. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ సరే అండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు
మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.